హలో అండి, నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు మేమైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నామండి. గులాబ్ జామ్ ప్యాకెట్కి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుని బాగా మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ మైదా పిండి తీసుకుంటే ఏమవుతుందంటే గులాబ్ జామ్కి అసలు క్రాక్స్ అనేవి రావు, చాలా నీట్గా వస్తాయి. పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు, కొంచెం పాలు వేసి కలిపారండి మా అమ్మగారు. పాలు వేస్తే ఏమవుతుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి, క్రాక్స్ లేకుండా. చూసారా, ఇలాగా చేసుకోవాలి మెత్తని ముద్దలాగా. ఈలోపు ఒక పక్కన మనం రసం అయితే చేసుకోవాలండి గులాబ్ జాముది. అందులో పంచదార, యాలకుల పొడి వేసుకొని బాగా కాచుకోవాలండి. తర్వాత పొయ్యి పెట్టుకుని గులాబ్ జామున్ అయితే వేపుకోవాలండి. ఇలా చూసారుగా, ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత తీసేసి ఒకదాని తర్వాత ఒకటి రసంలో అయితే వేసేసారండి మా అమ్మగారు. చూసారా, చాలా బాగుంది కదా.